హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అశ్రు తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అలా ఎగ్స్ తీసుకోవాలి. కొన్ని సరిపడా వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ బాయిల్ అవుతూ ఉంటాయి. మనము ఆనియన్స్ అనేవి కట్ చేసుకుందాం. ఈ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి. ఎగ్ పులుసుకి కావాల్సిన చింతపండుని ఇలా నానబెట్టేసి ఉంచుకోవాలి. ఇలా నానిన తర్వాత మొత్తం చింతపండులో నుంచి రసాన్ని అంతా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అంతా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్స్ని క్లీన్ చేసుకొని పెట్టుకుందాం. ఎగ్స్కున్న పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కాస్త కరివేపాకు అనేది తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. అడుగంటుకుంటే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే అడుగంటకుండా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనకు సరిపడా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్నాక కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు రసము అంతా మరగనివ్వాలి. ఇప్పుడు అంతా కలిసిపోయింది. ఇప్పుడు కాస్త కరివేపాకు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త మెంతి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని 4 సైడ్స్ అలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని మనము మరుగుతున్న ఈ పులుసులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ పులుపు అంతా కూడా ఆ ఎగ్స్లోకి వెళ్ళి ఆ ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. ఇందులో కాస్త మనకు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కాస్త ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పులుపు బాగా అయింది అనిపిస్తే కాస్త షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల కాస్త పులుపు తగ్గుతుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా కాస్త కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.